హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరికీ ముందుగా దేవి శరన్నవరాత్రి 3వ రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అనగా 24th సెప్టెంబర్ బుధవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ఆరాధిస్తారండి. తదియ తిథి చిత్తా నక్షత్రం. అమ్మవారికి అల్లం గారెలు, దద్దోజనం, కొబ్బరి అన్నం ఇలా ఏదైనా సమర్పించవచ్చు. అమ్మవారి కోసం నేనైతే అల్లం గారెలు అలానే బెల్లం పాకంలో వేసిన గారెల్ని చేసి చూపిస్తాను. ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. దీనికోసం ముందుగా మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత మినప్పప్పును తీసుకుని 5 to 6 hours నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. గారెల కోసం మినప్పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది ముందు వేసుకోకూడదండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసుకుని లైట్గా వాటర్ అనేది వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉంటే పిండి సరిపోతుంది. మరి వాటర్ ఎక్కువైనా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. అలానే వాటర్ వేయకపోతే కనుక గారెలు చాలా గట్టిగా అయితే వస్తాయి. అందువల్ల లైట్గా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న దాన్ని 2 partsగా అయితే చేసుకున్నానండి. పప్పు నానబెట్టేటప్పుడు అనుకోలేదండి పాకం గారెలు వేద్దామని. తర్వాత ఎందుకో అనిపించింది పాకం గారెలు కూడా వేయాలని. సో అందువల్ల హాఫ్ దీనికి హాఫ్ దానికి అని తీసుకున్నాను. ఇప్పుడు రెండిట్లో కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకున్నాను. అల్లం గారెల కోసం అల్లాన్ని తీసుకుని చిన్న ముక్కలుగా తురిమి అలానే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. లైట్గా జీలకర్రను కూడా వేసుకుని మినప్పిండిలో అయితే వేసేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మినపరుబ్బునైతే అంతా కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకున్నాను. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని బెల్లం గారెల కోసం సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి, దాన్ని కూడా మొత్తం అంతా కలిసేలా అయితే కలిపేసుకున్నాను. గారెలు వేసేటప్పుడు ముందుగా చేతికి తడినైతే చేసుకోవాలి. అప్పుడైతే పిండి అనేది అంటుకోకుండా వస్తుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా నీట్గా అయితే వచ్చింది కదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గారెలు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకుని ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత బెల్లం పాకంలో వేసుకోవడానికి గారెలను అయితే ఒక్కొక్కటిగా దీంట్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇవి వేగే లోపల మనం అన్నపూర్ణాదేవి గురించి కొద్దిగా అయితే తెలుసుకుందాము. అన్నపూర్ణాదేవి అంటే శివుని భార్య అయిన పార్వతీదేవి యొక్క మరొక రూపం. ఆహారానికి అధిపతిగా ఈ అన్నపూర్ణాదేవిని పిలుస్తారు. హిందూ సాంప్రదాయాల్లో ఆహారానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని అందించే దేవతగా అన్నపూర్ణాదేవిని పూజిస్తూ ఉంటాము. ఈ లోపు మన గారెలన్నీ చక్కగా వేగిపోయాయి. వీటిని స్ట్రైనర్లోకి అయితే తీసుకుంటున్నానండి. మరొక స్టవ్ ఆన్ చేసుకుని పక్కన బెల్లం పాకం కోసం పెట్టుకుంటున్నాను. ఈ బెల్లానికి నేనైతే క్వాంటిటీ అనేది ఏమీ చెప్పట్లేదండి, ఎందుకంటే నేను మధ్యలో తీసుకున్న డెసిషన్ కాబట్టి బెల్లం క్వాంటిటీ అనేది చెప్పలేను. నాకు కావాల్సినంత బెల్లాన్ని తీసుకుని దీంట్లోకి వాటర్ అయితే వేసుకుని లైట్గా జిగురు వచ్చేంత వరకు మరిగించుకున్నానండి. మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్ పాకంలా ఉంటే సరిపోతుంది. నార్మల్గా అయితే 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 1.5 కప్పు బెల్లాన్ని తీసుకుని పాకం పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, గారెలన్నీ ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. అప్పుడైతే 2 sides పడతాయి. పాకం వేడిగా ఉన్నప్పుడే గారెలు అయితే అందులోకి వేసుకుంటే పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఇదే ఆయిల్లోకి మనం కలిపి పెట్టుకున్నాం కదండి అల్లం గారెల కోసం, వాటిని కూడా చేతిలోకి తీసుకుని మంచిగా గారెల్లా ఒత్తుకుని అయితే ఈ ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఈ గారెలు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి వేగడానికి ఎక్కువ టైం అనేది పట్టదు. చాలా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో అయితే అయిపోతుంది. ఎందుకంటే వాటర్ అనేది చాలా లైట్గా వేసుకున్నాం కదండి, సో అందువల్ల ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. సో గారెలు తినేటప్పుడు ఆ వెగటు అనేది రాకుండా ఉంటుంది. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే 2 రకాల గారెలను అయితే చేసి చూపించాను. వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుంది. నేను చేసిన ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అలానే షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.